ఓం 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్కి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూయేషన్. A little girl was first seen at 2 years and 6 months. అంటే ఒక చిన్న పాపని ఈవిడ ఫస్ట్ టైం 2.5 years ఏజ్ అప్పుడు ఆవిడ చూశారంట. అయితే ఏంటంటే షీ ఓన్లీ వెయిడ్ 23 lbs, వాజ్ అబౌట్ 7 lbs అండర్ వెయిట్. అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ వెయిట్ అమ్మాయి ఉన్నదంట. Had spent nearly 18 months in a large children's hospital where she had treatment for rickets. రికెట్స్ అంటే ఐడియా ఉండే ఉంటుంది కదా మీ అందరికి. అంటే అండర్ నరిష్డ్, అంటే డెఫిషియన్సీస్ ఉండడం వల్ల వచ్చేటువంటిది. అయితే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని తీసుకున్నది ఎన్నాళ్ళు, 18 months, అంటే మోర్ దాన్ 1 year, 1.5 year ఆవిడ అలా తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి షీ వాజ్ స్టిల్ వేరింగ్ సర్జికల్ బూట్స్ ఫర్ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ ఆఫ్ హర్ లెగ్ బోన్స్. అంటే ఇక్కడ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటే ఏంటంటే హెయిర్ లెంత్ ఫ్రాక్చర్స్ లాగా అన్నమాట. అంటే పూర్తిగా ఫ్రాక్చర్ కాదు బోను, కొంచెం కొంచెం ఒకవైపు వంగిపోయి అక్కడ క్రాక్ వచ్చినట్టు అన్నమాట. అంటే మీకు ఒక పిక్ చూపిస్తాను, మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. నమస్తే అమ్మా, మీ అందరికీ వినిపిస్తుందా? నేను ఆపాను, అది పీపీటీ పెట్టాలని ఆపానండి. ఓకే అమ్మా, ఓకే అమ్మా, నమస్తే. కృష్ణవేణి, అది నేను ఇది ఓపెన్ చేసేటప్పుడు రావట్లేదు పీపీటీ. కృష్ణవేణి ఉందా లేదా? వేణుగోపాల్ గారు కానీ ఎవరైనా ఉన్నారా? వాసుదేవ్ మేడం.
నేను జూమ్ ఓపెన్ చేసేటప్పుడు ఉమ్, ఇది ఓపెన్ చేయలేదు. ఉహు. అప్పుడు మరి ఇది ఈ పెట్టడం అవదా? అవుతుందండి. ఒకసారి పీపీటీ ఓపెన్ చేయాలి కదా మీరు. ఓపెన్ చేసా. చేశారా? అప్పుడు ఇక్కడ షేర్ అనే దాంట్లో రావాలి కదా, రావట్లా అది. ఉహు. కింద షేర్ అని రావట్లేదండి బాక్స్. ఉమ్, ఉమ్. ఉండండి చెప్తా. ఒకసారి ఇది క్లోజ్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తే ఇప్పుడు వచ్చింది. ఇదిగోండి, కనిపిస్తుంది కదా. ఇదిగో, పూర్తిగా ఇది ఫ్రాక్చర్ అవ్వలేదు, చూసారా? కొంచెం ఫ్రాక్చర్ వంగినట్టు కదా, చూసారా? ఇది గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటే అదనమాట. సర్జికల్ బూట్స్ అంటే ఇవి. ఇక్కడ ఫ్రాక్చర్ అయింది కదా, ఇది బెండ్ పూర్తిగా అయిపోకుండా ఇలాగా సర్జికల్ బూట్స్ అంటారు వీటి. చూస్తే మైండ్ లోకి వెళ్తుందని నాకు వాళ్ళ. అండర్ వెయిట్, అది శివ అంటే రికెట్స్ వ్యాధి వల్ల ఆ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అయినాయి లెగ్ బోన్స్ కి. దాని వలన సర్జికల్ బూట్స్ ఇందాక చూపించాను కదా, అవి ఇది చేసింది. పూర్తిగా ఫ్రాక్చర్ అయితే ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసేవాళ్ళు. కానీ పూర్తి ఫ్రాక్చర్ కాదు కదా, అందుకని ఈ బూట్ వేసుకుంటే ఏమవుతుంది, కాలు స్ట్రైట్ గా ఉండేలా చేస్తుంది కదా, అదే మళ్ళీ హీల్ అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు అలా వేసారు. షీ వాజ్ ఎ డర్టీ చైల్డ్, టోటల్లీ అన్ట్రైన్డ్, డర్టీ ఇన్ హర్ హ్యాబిట్స్, with attacks of wicked temper and mentally backward, could not understand what was being said to her. ఇంకా ఆ పాప ఎలాంటిది అంటే అంటే ఉమ్, చికాకు పెట్టేసే మెంటాలిటీ అన్నమాట. అంటే డిసిప్లిన్ అది ఏమీ లేకుండా, ఒక ఒక పద్ధతి పాడు లేకుండా అన్నమాట. ఆ నీట్నెస్, తన హ్యాబిట్స్ లో కూడా డర్టీనెస్ కనిపించడం. సరిగా స్నానం చేయకపోవడం అవ్వచ్చు, తన వస్తువులు సర్దుకోకపోవడం అవ్వచ్చు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేయడం, తినే అలాంటివి, ఇంకా డర్టీ హ్యాబిట్స్. ఇంకా ఏంటి, దాంతో పాటు ఇంకా ఏముంది ఆవిడకి, విక్ర్ టెంపర్మెంట్ అంటే దుష్ట స్వభావం అన్నమాట. మెంటాలిటీ కూడా మెంటల్లీ బ్యాక్వర్డ్ అంటే పూర్తిగా తను మానసికంగా కూడా ఉండాల్సినంత పరిపక్వత లేదు. మనం ఏం చెప్తున్నాం అనేది తనకు అర్థం చేసుకునే పరిస్థితిలో లేదన్నమాట. అంద షీ వాజ్ పుట్ ఆన్ కాడ్ లివర్ ఆయిల్, వన్ డెజర్ట్స్ స్పూన్ఫుల్ ట్వైస్ డైలీ. ఈ కాడ్ లివర్ ఆయిల్ అనేది ప్రతిరోజు కూడా 2 స్పూన్లు ఇస్తూ వచ్చారు ఫుడ్ తాగడానికి, రోజుకి 2 సార్లు. ఉచిత ఫాస్టర్ మదర్ రిలీజియస్లీ క్యారీడ్ అవుట్. అంటే ఫాస్టర్ మదర్ అంటే పెంపుడు తల్లి అనమాట ఆవిడ. ఇవి ఒక అది తాగితే మంచి జరుగుతుంది అని ఒక రిలీజియస్ అంశంతో ఆవిడ ఇలా చేసేవారు. ద చైల్డ్ వాజ్ వన్ ఆఫ్ ది అన్వాంటెడ్ స్ట్రేస్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఈ పిల్ల ఎటువంటిదంటే అనాథ అనమాట. ద చైల్డ్ వాజ్ వన్ ఆఫ్ ద మదర్ హ్యాడ్ బీన్ ఇన్ఫెక్టెడ్ విత్ వెనరల్ డిసీజ్ అండ్ ద ఇన్ఫాంట్ వాజ్ బోర్న్ ఇన్ ఏ లాక్ హాస్పిటల్. అంటే వీళ్ళ మదర్కి వెనరల్ డిసీజ్, సుఖ వ్యాధులు అంటారు కదా, అవన్నీ వచ్చి ఉన్నటువంటి అటువంటి ఆవిడకి పుట్టిన పిల్ల ఈ లాక్ హాస్పిటల్లోనే పుట్టింది. అంటే ఏ హాస్పిటల్లో అయితే రికెట్స్ వ్యాధికి ట్రీట్మెంట్ 18 months తీసుకుందో అదే హాస్పిటల్లో పుట్టింది. ద ఫాస్టర్ మదర్ వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ సెయింట్స్ ఆఫ్ దిస్ వరల్డ్, a great child lover who had nursery full of unwanted children, whom she gets through various rescue societies and whom she strives unceasingly to make into healthy boys and girls. ఈవిడ ఏంటంటే ఒక నర్సరీ రన్ చేస్తాం అనాథ పిల్లలకి అన్నట్టుగా. సో అటువంటి పిల్లలకి ఆరోగ్యంగా ఉండేలాగా ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ చేస్తూ ఉంటుంది, అంటే కృషి చేస్తూ ఉంటుంది అనమాట ఆవిడ. ఎవరు ఇప్పుడు ఫాస్టర్ మదర్. అలాస్ విత్ బట్ ఇండిఫరెంట్ సక్సెస్, అంటే పూర్తిగా సక్సెస్ అవుతుంది అనేది చెప్పలేము, అట్లా సక్సెస్ రేట్ తక్కువగా ఉంది.
అంటే అటువంటి పిల్లలని ఈవిడ మంచి కండిషన్లో హెల్దీగా మంచి హ్యాబిట్స్తో పెంచాలనుకున్నప్పుడు కానీ అంత సక్సెస్ రేట్ అంత లేదు. అట్ 3 years 8 months దిస్ లిటిల్ మైజరీ వెయిడ్ ఓన్లీ 27 lbs 12 OZs. She had a tremendous appetite, was always eating enormous meals and still remained 7 lbs underweight for her age. అంటే ఈ పిల్ల ఎంత ఎక్కువ తిన్నా గానీ ఆకలి బాగుంటుంది, విపరీతంగా తింటుంది, అయినప్పటికీ కూడా ఆ 7 lbs అండర్ వెయిట్ లోనే ఉంది. On these symptoms, she was given sulfur 30 for a time. ఇది బేస్ చేసుకుని సల్ఫర్ 30 ఒక డోస్ వేశారు. But 3 months later, the weight was still the same. సల్ఫర్ వేసినా కానీ ఆ వెయిట్ అనేది ఏమీ పెరగలేదు, సేమ్ ఉంది. ఈవెన్ దో షీ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మిల్క్, ప్లెంటీ ఆఫ్ గుడ్ ఫుడ్ అండ్ 3 teaspoons of cod liver oil daily. ఇవన్నీ తీసుకున్నప్పటికీ కూడా ఆవిడ వెయిట్ పెరగలేదు ఆ పాప. ద ఫాస్టర్ మదర్ రిపోర్టెడ్ 3 months later when she was 4 years old that the child was very secretive, destructive, scratched windows with flints, lied and stole things out of drawers and hid the articles and then denied having done so. ఈ 4 నెలల తర్వాత ఈవిడ రిపోర్ట్ చేసింది. 3 months తర్వాత ఈవిడ ఈ ఫాస్టర్ మదర్ అంటే అప్పటికి ఈ పాపకి 4 years ఏజ్ వచ్చేసింది. ఏమని చెప్పింది, ఆవిడకి చాలా సీక్రెటివ్ గా ఉంటుంది, ఏవైనా డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఒకటి ఉంది, ఇంకా ఆ విండోస్ వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంది విత్ ఫ్లింట్స్, అంటే రాళ్ళు ఉంటాయి కదా, చెప్పుముక్క రాయి లాంటి రాళ్ళతో గీరేస్తూ ఉంటుంది ఆ విండోస్ అవి పాడు చేయడం. మళ్ళీ అబద్ధాలు ఆడేస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ సొరుగుల్లో వాటిల్లో పెట్టిన వాటి వస్తువుల్ని దొంగతనం చేస్తుంది, ఆర్టికల్స్ని వాటిని దాచేస్తుంది. అడిగితే నువ్వే చేసావు కదా అంటే ఒప్పుకోదు, అంటే అబద్ధాలు ఆడుతుంది. I did not see her again until the beginning of October 1937 when the foster mother reported that she was still stealing and was always setting things on fire. అంటే అక్టోబర్లో 1937 అక్టోబర్లో అప్పటి వరకు మళ్ళీ చూడలేదు. మధ్యలో ఆవిడ అప్పుడు రిపోర్ట్ చేసింది కానీ మందుకు సల్ఫర్ 30 వేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఉండదు ఆవిడ. అప్పుడు ఈ ఫాస్టర్ మదరు ఈ డోరతీ షెపర్డ్ గారికి చెప్పారట, ఇంకా ఆవిడ అమ్మాయి దొంగతనాలు చేస్తోంది, ఏమైనా ఉంటే వస్తువులు మంటల్లో పడేస్తోంది, కాల్చేస్తోందని. ఐ రిమెంబర్ ద ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సిఫిలిటిక్ ఇన్ఫెక్షన్. అంటే ఆ మదర్కి వెనరల్ డిసీజ్ వచ్చింది అనేది ఉంది కదా హిస్టరీ, అది ఈవిడికి గుర్తొచ్చిందిట, గుర్తు చేసుకున్నారు. ఆస్క్డ్ హర్ టు బి బ్రాట్ అలాంగ్ ఫర్ అన్ ఎగ్జామినేషన్. ఆ పిల్లని కూడా తీసుకురండి ఎగ్జామిన్ చేయడానికి అని అడిగారట. షీ వాజ్ ఓవర్ 5 years old. అప్పటికి ఈవిడికి 5 years ఏజ్ వచ్చింది. వెయిట్ 33 lbs 7 OZs, స్టిల్ 9 lbs అండర్ వెయిట్. అంటే 5 years ఏజ్ వచ్చినా కానీ ఇంకా అప్పటికి 9 lbs అండర్ వెయిట్ లో ఉంది. లుక్డ్ పేల్ అండ్ అండర్ సైజ్డ్, a great eater, psychological report, bites other children, throws things out of the windows, is quarrelsome, lies and steals things from the school and is always setting things on fire in the house. అంటే ఈ పిల్ల చూడటానికి ఎలా ఉంది, పాలిపోయినట్టుగా ఉంది, ఉండాల్సిన హైట్ కంటే తక్కువ ఉంది, ఎక్కువ తింటుంది ఫుడ్. సైకలాజికల్ గా ఏంటంటే అంటే మెంటాలిటీని చూస్తే ఏంటి, ఆ పిల్ల అందరినీ కొరికేస్తూ ఉంటుంది పక్క పిల్లల్ని, ఆ కిటికీలోంచి వస్తువులు కింద పడేయడం, దెబ్బలాడుతూ ఉండడం, అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయడం, స్కూల్ నుంచి అని తెచ్చేయడం, ఇంకా ఏంటి ఆ ఈ పై ఇంట్లో మంట ఉంటుంది కదా దాంట్లో అన్ని పడేయడం. The syphilitic family history and the tendency of setting things on fire and the bold, naughty behavior, quarrelsome, etc., gave me the remedy Hepar sulf, which she was given. ఈ సిఫిలిటిక్ ఫ్యామిలీ హిస్టరీతో పాటు ఈ అమ్మాయి ఆ ఫైర్లో అన్ని పడేయడము, ఈ అల్లరి చేసేటువంటి విధానము, దెబ్బలాడే తత్వము, ఇవన్నీ చూస్తే హెపార్ సెల్ఫ్. వాళ్ళు ఇంపల్సివ్ గా డిస్ట్రక్టివ్ గా ఉంటారు కదా, హెపార్ సెల్ఫ్ వాడికి అని చెప్తారు మాస్టర్ గారు. ఆ వాడు బార్బర్ అయితే గనక చేస్తూ ఉంటాడు షేవింగ్ సంథింగ్, తల కట్, హెయిర్ కట్ అయితే షేవింగ్ చేస్తూ ఉంటాడు. సడన్ గా వాడికి ఇంపల్సివ్ గా థాట్ వస్తుంది, వాడి గొంతు కట్ చేయాలని కట్టేసేస్తాడు అని చెప్తారు కదా.
అలా అలా ఈవిడ ఈ అమ్మాయికున్న ఈ డిస్ట్రక్టివ్ నేచర్ ఇవన్నీ బేస్ చేసుకుని అపార్ సెల్ఫ్ బేస్డ్. నో అదర్ ఆల్టరేషన్స్ వర్ మేడ్ ఇన్ డైట్ అండ్ మెంటల్ ట్రీట్మెంట్. అంటే ఈ కాడ్ లివర్ ఆయిల్ వేయడము లేకపోతే ఇంకా సైకిక్ మెడిసిన్స్ వాడటం ఇలాంటివి ఏం చేయలేదు. డైట్ లో కూడా ఏం చేంజ్ చేయలేదు. ఓన్లీ మందు మాత్రమే వేశారు. షీ వాజ్ సీన్ అగైన్ ఆన్ January 6, 1938 వెన్ షీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ గెయిన్డ్ 2.5 lbs ఇన్ 3 months. మళ్ళీ వెయిట్ చూసినప్పుడు 3 months లో ఆ అమ్మాయి కొంచెం వెయిట్ గెయిన్ చేసింది. ఎప్పుడు అండర్ వెయిట్ ఉండేది, కొంచెం గెయిన్ చేసింది వెయిట్. She had taken 8 months previously to put on 2.5 lbs. There was a distinct improvement in the జనరల్ మెటబాలిజం అండ్ జనరల్ కండిషన్ వైటాలిటీలో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే పేల్ గా అలా ఉందని చెప్పారు కదా, అలా లేకుండా. ద చైల్డ్ లుక్డ్ వెల్, హ్యాడ్ ఏ గుడ్ కలర్ అండ్ వాజ్ మచ్ బ్రైటర్. అంటే చూడటానికి కూడా బాగుంది, మంచి రంగు, అంటే పాలిపోయినట్టు ఉన్న పిల్ల బాగుంది, బ్రైటర్ గా ఉందన్నమాట. ఇంకా షీ హ్యాడ్ మేడ్ నో ఫర్దర్ అటెంప్ట్స్ టు లైట్ మ్యాచెస్ ఆర్ సెట్ ది హౌస్ ఆన్ ఫైర్. ఇంకా ఏంటి, ఇంకా అలాగా ఆ డిస్ట్రక్టివ్ నేచర్ కొంచెం బెటర్ అయింది ఆ ఫైర్ లో వేసేయటం అవన్నీ. ద ఫాస్టర్ మదర్ కుడ్ నాట్ మేక్ ఇట్ అవుట్ అండ్ షీ థాట్ షీ హ్యాడ్ బీన్ మోర్ కేర్ఫుల్లీ సూపర్వైజ్డ్. అంటే ఇది తగ్గింది అనేది ఆవిడ గమనించకపోగా ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంది. షీ హ్యాడ్ సెవెరల్ డోసెస్ ఆఫ్ హెపార్సల్ఫ్ ఇన్ ఏ హైపటెన్సీ. ఈ హెపార్సల్ఫ్ ని హైపటెన్సిస్ లో కొన్ని డోసులు పడినాయిట. షీ స్టిల్ రిక్వైర్స్ ఫర్దర్ ట్రీట్మెంట్. అంటే ఇంకా పూర్తిగా తను నార్మల్ అవ్వలేదు మానసికంగా, అంటే ఫిజికల్ గా కూడా. సో ఎలా తెలుస్తుంది ఈవిడికి, ఎలా తెలిసింది అంటే ఇంకా ఫర్దర్ గా ట్రీట్మెంట్ అవసరం అని అర్థమైంది ఈవిడికి. ఎలా అంటే బట్ ద అన్ప్లెజెంట్ టెండెన్సీ ఆఫ్ ఫైర్ రైజింగ్ హ్యాస్ బీన్ కంట్రోల్డ్. ఆ ఫైర్ లో వేయటం అనేటువంటిది కంట్రోల్ అయింది. ద రెస్ట్, ది లవ్ ఫర్ స్టీలింగ్ స్వీట్స్ డైంటీస్ విల్ బి కంట్రోల్డ్ ఇన్ ఏ షార్ట్ టైం. ఈ ఏవైనా స్వీట్స్ కానీ ఏవైనా దొంగతనం చేయడం రుచిగా ఉన్నవన్నీ ఇవి మాత్రం ఇంకా త్వరలో కంట్రోల్ అవుతాయి అని చెప్పారు ఆవిడ. అంటే ఇంకా కంట్రోల్ అవ్వలేదని. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు ఫైండ్ హౌ క్విక్లీ హోమియోపతి యాక్ట్స్ ఇఫ్ వన్ గెట్స్ ది రైట్ రెమెడీ. అంటే 3 months లోనే అమ్మాయి మెంటాలిటీలో కానీ ఏదైనా చేంజ్ వచ్చింది కదా. అంటే హోమియోపతి కలో కరెక్ట్ గా డ్రగ్ వేస్తే ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందో అని అంటున్నారు ఆవిడ. దిస్ చైల్డ్ అఫ్ కోర్స్ విత్ ఏ సిఫిలిటిక్ మదర్, ఏ ఫాదర్ హూ ఈస్ వెరీ రేర్లీ సోబర్, ఈజ్ మచ్ టు బి పిటీడ్ అండ్ ఈజ్ వెరీ పూర్ స్టఫ్ టు ట్రై అండ్ ఇంప్రూవ్ అండ్ బిల్డ్ ఆన్. అంటే ఈ సిఫిలిటిక్ మదరు, ఫాదర్ వచ్చేసి ఫాదర్ మంచివాడే అయినప్పటికీ కూడా ఈ మదర్ ఇలాంటి వల్ల ఈ వెన్నెరల్ డిసీజెస్ అవి రావడం వల్ల ఈవిడ ఇలా పుట్టింది పాప. వన్ హ్యాస్ నీడ్ ఆఫ్ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఫర్ దీస్ ఫైర్ రైజర్స్ బట్ ఐ డు నాట్ రిమెంబర్ హౌ లాంగ్ ఏ టైమ్ ఈస్ రిక్వైర్డ్ బిఫోర్ ఏ క్యూర్ ఈజ్ అచీవ్డ్. అంటే ఇంకా పూర్తిగా క్యూర్ రావడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందని నేను చెప్పలేను, కానీ ఇటువంటి వాటిల్లో మనం సైకలాజికల్ గా ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, మందు వేయొచ్చు అని చెప్తున్నారు. మై ఎక్స్పీరియన్స్ ఈస్ దట్ దీస్ సైకలాజికల్ కేసెస్ టేక్ ఇయర్స్ బిఫోర్ ఎనీ అప్రిషియబుల్ ఇంప్రూవ్మెంట్ టేక్స్ ప్లేస్. అంటే ఈవిడ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఈ సైకలాజికల్ కేసెస్ అనేవి మనం అందరికీ తెలిసేట్టుగా ఇంప్రూవ్మెంట్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. I may be wrong, but I think homeopathy compares very favorably as regards the time taken to bring about a cure. అంటే నేను కరెక్ట్గా చెప్తున్నా లేదా నాకు తెలియదు, కానీ హోమియోపతిని మిగతా వాటితో కంపేర్ చేస్తే ఈ క్యూర్ విషయంలో టైం తీసుకున్నప్పటికీ కూడా 100% తగ్గిస్తుందని చెప్తున్నారు ఆవిడ. ఇక్కడ నేను ఒక కేసు చెప్తాను. ఆల్రెడీ ఈ కేసు నేను చెప్పాను, ఈ చాప్టర్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో ఈ నెక్స్ట్ చాప్టర్ చెప్పుకుందాం. అందుకని ఇదిగో నెక్స్ట్ చాప్టర్ హోమియోపతి ఇన్ ఉమెన్స్ ఎయిల్మెంట్స్. ఇప్పుడు ఒక కేసు చెప్తాను. అదేంటంటే ఇంట్రెస్టింగ్ గా ఒక పాప, చెప్పాను ఆల్రెడీ, ఇది సెమినార్ లో కూడా చెప్పాను. ఒక పాప నా దగ్గరికి 8th or 7th క్లాస్ చదువుతున్నప్పుడు తీసుకొచ్చారు. 8th క్లాస్ అంతే. 1 year ట్రీట్మెంట్ ఇచ్చాను. సోరియాసిస్ కి వచ్చింది ఆ పాప. అయితే చూ పల్స్టులా సిమ్టమ్స్ చెప్పింది ఆ అమ్మాయి. సెన్సిటివ్ చూడంగానే కూడా మనకు అర్థమవుతుంది. పల్స్టులా అని వేసి
వేద్దాం అనుకుంటూ ఈ అమ్మాయిని కదిలిస్తే వాళ్ళ మదర్ చెప్పారనమాట, లిస్ట్లో వేస్తే ఏం బెటర్మెంట్ లేదు. అప్పుడు మేము మదర్ని మళ్ళీ రీకాస్టేషన్ చేస్తా వచ్చాను. చేస్తే అప్పుడు వాళ్ళ మదర్ చెప్పారు, "ఆ, ఎప్పుడు కూడా తమ్ముడే బాగా చూస్తున్నారు, నేను అక్కర్లేదు మీ ఎవరికి, నన్ను పట్టించుకోవటం లేదు అంటుందండి, కానీ మేము అలా ఉండమని చెప్పారు మదర్." సరే అని ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ జరిగింది ఏంటంటే, అసలు ఇది ఎప్పుడు ఎందుకు మొదలైంది, ఇది ఇద్దరిని ఈక్వల్ గా చూస్తున్నప్పుడు అని అంటే, ఆ, అందుకే నేను అక్కర్లేదు కాబట్టి నువ్వు చిన్నప్పుడు నన్ను అమ్మమ్మ వాళ్ళతో వదిలేసావు అన్నదంట. ఈవిడ అడిగితే మదర్ చెప్పారనమాట, "ఆ, ఈ పాప పుట్టి 2 ఇయర్స్ ఏజ్ వచ్చిందండి, వచ్చినప్పుడు నాకు జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. కరెక్ట్ గా అదే టైంకి నేను కన్సీవ్ అయ్యాను, అవి వేవిళ్ళు అవి ఉన్నాయి, వాంతులు. సో పాపను చూసుకుంటూ కొత్త జాబు, ఈ ప్రెగ్నెన్సీ ఇవన్నీ నేను మెయింటైన్ చేసుకోలేక మా అమ్మ దగ్గర పాపను వదిలిపెట్టి వేరే చోటికి వేశాను నన్ను డ్యూటీ జాబ్ లో. అందుకని కొత్తగా హౌస్ తీసుకుని మా వారు కూడా అప్పుడు స్టేట్స్ వెళ్ళారు ఏదో వర్క్ మీద. సో ఇంకా కాన్ఫర్ట్ పొజిషన్ లో పాపని అక్కడ వదిలిపెట్టి నేను నేను వేరే ప్లేస్ లో ఉండి నన్ను ఈలోపు డెలివరీ అయ్యింది. డెలివరీ అయ్యాక మరి ఇద్దరిని మేనేజ్ చేసుకోలేను కదా అనేసి బాబుని ఒక్కడనే తీసుకుని జాబ్ చేసే ప్లేస్ కి వెళ్ళాను. ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ ఉన్నాను, మొత్తం 4 ఇయర్స్ మా అమ్మ దగ్గర పెరిగింది అని చెప్పి. ఇప్పటికీ కూడా నాకు ఇది కావాలి అని అడగదు. ఏదో ఇంట్లో ఉంటున్నా కానీ బయట వాళ్ళ ఇంట్లో ఉంటే మనం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అని చెప్పారు, ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పారు. మళ్ళీ నాకు ఏదైనా బాగోపోయినా ద్వేషం ఏమీ ఉండదండి, నాకు ఏదైనా చిన్నది వచ్చినా విలువెల్లాడిపోతుంది, ఎంతలా సర్వీస్ చేస్తుందో అని కూడా చెప్పారు ఆవిడ. అది బేస్ చేసుకుని ఆర్ఎం మెట్ 200 వేస్తే కొంచెం బెటర్ అయింది. 1M దాకా వెళ్తే సోరియాసిస్ మొత్తం తగ్గిపోయింది, వాళ్ళు మానేశారు. అంటే నేను చెప్పకుండానే వాళ్ళు మానేశారు. సరే పూర్తిగా తగ్గిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మొన్న వచ్చారు, ఒక 20 డేస్ 15 డేస్ క్రితం. ఏంటి అంటే ఆ అమ్మాయికి సివియర్ గా మెన్సెస్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సివియర్ డిస్మనోరియా అంటే మెన్సెస్ టైంలో సివియర్ పెయిన్ రాదు, వాంతులు అయిపోతాయి విపరీతంగా, వాంతులు అయిపోయి ఎంతలా అయిపోతాయి అంటే బాడీ ఫస్ట్ డే ఇదంతా చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయి అరికాలలో పసుపుతో రుద్దితే గాని వేడి రాదుట, అంతలా వీక్ అయిపోతుంది పిల్ల. నాకు నీరసంగా ఉంది, నేను భరించలేకపోతున్నాను, ఇది ఇంకా తగ్గదేమో, ఏమన్నా అయిపోతుందేమో, ఆమ్, మీరు నన్ను పట్టించుకోవటం లేదు అంటుంది. అంటే మనం యూజువల్ గా ఏం చేస్తామండి, ఆరమెట్ వేసేస్తాం, అంతకుముందు దాంతో అంత బెటర్మెంట్ వచ్చింది కదా అని. కానీ అడిగితే ఆవిడ ఇంకా మెంటల్ సిమ్టమ్స్ అడిగితే వాళ్ళ మదర్ చెప్పారు, "ఆ, ఎప్పుడు తన దగ్గరే కూర్చోవాలి అంటది, నన్ను చదివించాలి కదా నువ్వు అంటుంది. ఆ, నేనేమో స్కూల్ టీచర్ని, వచ్చేటప్పటికే 5:30 అయిపోతుంది, మళ్ళీ ఇంట్లో వంట పని అంతా చేసేటప్పటికి నైట్ 10 అవుతుందండి, నాకు ఎక్కడ కుదురుతుంది, అర్థం చేసుకోదు అన్నారు ఆవిడ. నాకెందుకో ఈ పాపతో ఓపెన్ గా మాట్లాడదాం అనిపించింది, అంటే ఎలోన్ గా. సరే ఆవిడ బయటికి వెళ్ళమని ఆ, చెప్పాను, ఏంటి నీ ప్రాబ్లం. అందులో ఎంఐ క్లాస్ టాపర్, ఎప్పటి నుంచి 10th క్లాస్ నుంచి కూడా. అయితే అప్పుడు ఈ అమ్మాయిని అడిగితే వల్ల ఏడ్చేసింది పాప, కళ్ళ నీళ్ళు వచ్చేసింది బాగా. ఎందుకు అంటే అమ్మ ఆ, చదువులో స్ట్రెస్ ఇస్తుంది, చదువుమని అంటే ఏమంటారు ఆవిడ అన్నాను. అంటే అమ్మ ఏమిటంటే, ఎగ్జామ్ రాసి రాగానే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసావా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసావా, ఇది ఇంకొంచెం నాకు ఎప్పుడైనా బాగా చదువుకుంటూ చదువుకుంటూ మధ్యలో రిలాక్సేషన్ కావాలంటే ఏదో ఒక టీవీ చూడటమో, 10 నిమిషాలు చేసి వచ్చి మళ్ళీ చదువుకుంటాను, మాక్సిమం నేను చదువుకుంటూనే ఉంటాను. నువ్వు ఆ రోజున అలా టీవీ చూడకుండా ఉండుంటే, లేకపోతే ఆ రోజు ఆ పిల్లతో ఆడుకోకుండా ఉండుంటే, ఈ రోజు నువ్వు ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ రాసేదానివి కదా అంటుంది అని ఏడ్చింది. యాక్చువల్గా అది చాలా చిన్న విషయం కదా, తిట్టినట్టుగా మాట్లాడతారా అంటే అన్నారు. నాతో అమ్మ అంటావు కదా, మరి అమ్మకు కూడా పని ఉంటుంది కదా, అర్థం చేసుకోవాలి కదా. ఏముంది పొద్దునే, ఇప్పుడు అమ్మ కళ్ళ ముందే కనపడుతుంది కదా, నువ్వు వెళ్ళి పోనీ అమ్మ పని చేసుకున్న దగ్గర కూర్చొని చదువుకోవచ్చు కదా అన్నట్టు, తన మైండ్ లో ఏముందో తెలియాలి కదా మనకి. అంటే అప్పుడు ఆ అమ్మాయి అన్నది, మా అమ్మ దగ్గర కూర్చొని చదువుకోవడము అంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చదువుకోవాలి, వంటగది దగ్గర సౌండ్స్ అవుతాయి, డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అంది.
మరి నీకు అమ్మ కావాలనిపించినప్పుడు నువ్వు ఆడే చేయాలి కదా అన్న. మరి ఆవిడకి కూడా నేను నాతో ఉండాలని అనిపించట్లేదు కదా, నేను మిస్ అవుతున్నాను అమ్మని అంటుంది. ఎక్కువ నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. అయితే అట్లా మాట్లాడింది అనమాట అమ్మాయి. పొద్దున వెళ్ళి సాయంత్రానికి వస్తాను, నేను మార్నింగ్ 7:30కి వెళ్తాను, కాలేజ్ బస్ వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి నేను 6 అయిపోతుంది. నాకు ఆ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ అమ్మని చూడకుండా ఉండేటప్పటికి ఎన్నో రోజులు అయిపోయి ఉంటుంది. ఎన్నో రోజులు అయిపోయినట్టుగా ఉంటుంది మా అమ్మని చూడకపోతే. నా దగ్గర కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. నన్ను గట్టిగా హగ్ చేసుకుని దగ్గర తీసుకోవాలనిపిస్తుంది మా అమ్మ అని అని అంటుంది. అంటే నాకేం అర్థమైందంటే, ఆ చిన్నప్పుడు కండిషన్ లో నుంచి ఆరమెట్లోకి వెళ్ళింది కదా. ఆ- అదొకటి 10th క్లాస్లో వీళ్ళ అమ్మగారు కొంచెం మాట వరుసకి ఇదిగో ఇంత రావాలి నీకు మార్క్స్ అన్నారు. ఆ పంతం కొద్దీ బాగా చదివి అఫ్కోర్స్ తెచ్చుకుంది, కానీ అది తన మైండ్ లో పడిపోయింది ఆ అమ్మాయికి ఆ స్ట్రెస్. సో అక్కడి నుంచి అమ్మాయి ఆలోచించడం ఎక్కువైపోయి, ఆ చిన్నప్పుడు ఏదైతే డిసప్పాయింట్మెంట్ ఉండిపోయింది కదా, వాళ్ళ మదర్ ని మిస్ అయిన డిసప్పాయింట్ అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి యాసిడ్ ఫాస్ట్ లోకి బయటకు వచ్చింది. నేను యాసిడ్ ఫాస్ట్ వేశాను, వన్ఎం వేశాను. వేసిన 1 వీక్ కి మెన్సెస్ వచ్చిందని చెప్పింది. కానీ ఈసారి వామిటింగ్స్ అయ్యాయి, కానీ అంత సివియర్ గా అవ్వలేదు, పసుపుతో కాళ్ళు రుద్దాల్సినంత అవసరం రాలేదని చెప్పారు. ఖచ్చితంగా ఆ అమ్మాయికి దానికి కంటిన్యూషన్ పడితే నేట్రమూరు తర్వాత సిఫిల్లం లేదా డైరెక్ట్ గా సిఫిల్లమ్మో పడుతుందని అనుకుంటున్నాను. అంటే సైకలాజికల్ కండిషన్స్ మీద మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎంత లోతుగా చూడాలా అనిపిస్తుంది. అప్పుడు యాసిడ్ ఫాస్ ఇండికేట్ అవ్వాలా, ఒక ఆరామెట్ ఇండికేట్ అయింది, ఇప్పుడు యాసిడ్ ఫాస్ ఇండికేట్ అయింది. తర్వాత మనం వెనక క్రానిక్ డ్రగ్ వేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇంకా వాళ్ళ మదర్కి కూడా చెప్పాను, మీరు ఆ అమ్మాయితో రాగానే ఒక హాఫ్ 1 అవర్ కూర్చోండి ఖచ్చితంగా. పిల్ల ఇంకొక వాళ్ళ మదర్ చేసిన మిస్టేక్ ఏంటంటే, వీళ్ళ క్లాస్మేట్స్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఒక నలుగురు ఈ అమ్మాయి కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నారట. ఇంటర్లో చదువుకోవడం, ఇలా చదువుకున్నా అలా చదువుకున్నా, ఈ చదివేవా చదివేవా అన్న డిస్కస్ చేసుకోవడానికి. అయితే వాళ్ళ టెన్షన్ తో నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అనడం, నువ్వు అలా ఉండకు అంటాం. దాంతో ఈఎంఐ ఎక్కడ మైండ్ డిస్టర్బ్ అయిపోతాను, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేశారంటే. సో నేను వాళ్ళ మదర్కి చెప్పాను, అవన్నీ డిసప్పాయింట్మెంట్స్ ఈఎంఐకి ఉన్నాయన్నమాట. అప్పుడు మదర్ని కూడా ఎడ్యుకేట్ చేశాను, అలా కాదు కదా, అమ్మాయి ఎలాగో చదువుతుంది కదా, ఎలాగో బాగా రాస్తుంది, ఇది ఎందుకు అడగాల్సిన అవసరమే లేదు, వాచ్ చేస్తూ ఉండండి అంతే తప్ప. ఇలా అమ్మాయి చాలా సున్నితం, మళ్ళీ సూసైడల్ థాట్స్ అవి వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పాను. అంటే ఇటు పేషెంట్ యొక్క కాజేషన్ మనం చూసుకున్నది, పేరెంట్స్ వల్ల డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అది రెక్టిఫై చేయాలి, ప్లస్ మందు కూడా ఇలా వేయాల్సి వస్తుంది. మంచి బెటర్మెంట్ అయితే వస్తుంది ఖచ్చితంగా వాస్తు. ఎవరన్నా ఇంకేమైనా కేసు చెప్తానంటే వెయిట్ చేస్తాను. వాసుదేవ మేడం. వాస్తే చెప్పండి మేడం అంటే ఇప్పుడు ఈ పాప దీనిలో చూస్తే ల్యాక్ ఆఫ్ లవ్ కదండి, లవ్ అండ్ ఎఫెక్షన్ కోరుకుంటుంది కదా ఎక్కువ. మీరు యాసిడ్ ఫాస్ అంటే ఇది ఎలా ఇండికేట్ అవుతుంది? సివియర్ రిలేటెడ్ కదా డిసప్పాయింట్మెంట్ ఫ్రమ్ లవ్డ్ వన్స్. ఎవరినైతే తను ఇష్టపడుతుందో వాళ్ళ నుంచి తను అనుకున్నంత ప్రేమ రాకపోవటం, ఆ పొసెసివ్ నేచర్ ఉంది కదా, అమ్మ నాతోనే ఉండాలి, నన్ను బాగా హగ్ చేసుకోవాలి, నన్ను కేరింగ్ గా చూడాలి, అది డిసప్పాయింట్మెంట్. తను అనుకున్నంత ఎఫెక్షన్ పొందలేకపోవడం, తన పక్కనే కూర్చోవాలనుకోవడం, తనతో ఉండాలనుకోవడం, అదే కదా యాసిడ్ ఫాస్. ఆ కాళ్ళు చల్లగా అయిపోవటం అంటే ల్యాక్ ఆఫ్ వైటల్ హీట్ ఆ మెన్సెస్ టైంలో, విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ ఫాస్ఫరస్ కండిషన్స్ కదా. ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా ఆవిడ కట్ చేసేసారు కదా. తనకి ఇష్టం, తనకి ఏదైతే తను ఇష్టంగా చేస్తుందో ఆవిడ కట్ చేశారు. అంటే ఈ అమ్మాయి పాడైపోతుందేమో అనే ఉద్దేశంతో పేరెంట్స్ కట్ చేశారు, కానీ తను లోపల లోపల ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఇప్పటికీ అంటుందిట, నువ్వు 10th క్లాస్ లో మామూలుగా అరెస్ట్ చేసావా నన్ను అంటుందిట, ఎంత స్ట్రెస్ ఇచ్చావు అంటుందిట. అంటే అది ఇంకా మైండ్ లో ఉంది ఆ పిల్లకి, ఆ ఓవర్ థింకింగ్ ఇవన్నిటి మీద అలా వచ్చింది. ఆ అమ్మాయి పెయిన్ వచ్చినప్పుడు ఏమంటుంది, నాకు ఇంకా తగ్గదేమో అని, ఇలాగే పోతానేమో దేంటో కన్నా వెళ్తే, ఇది నెగిటివ్ థింకింగ్. ఇవన్నీ యాసిడ్ ఫాస్ట్ లోకి లీడ్ చేస్తాయి కదా. ఆ 3 రోజులు కాలేజ్ మానేస్తుందిట, విపరీతమైన వీక్నెస్ ఉంటుందని చెప్పారు.
సో ఇవన్నీ ఆస్ట్రోపాస్ కండిషన్స్ కదా, మెయిన్ మెంటల్స్. ఇంకా ఇప్పుడు మనం మందు వేస్తే ఈ ఆ అమ్మాయి చిన్నప్పుడు ఆ డిసప్పాయింట్మెంట్ అన్ని కట్ అయిపోతాయి. మళ్ళీ అది రికవర్ అవ్వకుండా క్రానిక్ వేయాలి, మయాస్మాటిక్, డీప్ మయాస్మాటిక్ డ్రగ్ వేయాలి. ఇలా ఎప్పుడు ఏ డ్రగ్ వేయాలి అనేది మాత్రం అనంతకృష్ణ గారి కేసెస్ చదవడం, ట్రీట్ చేసిన కేసెస్ చదవడం వల్లే నేను నాకు అలవాటు అయింది, బాగా ఇంప్రూవ్ అయ్యాను. వాసుదేవ. ఓకేనా? మేడం గారు, చెప్పండి. మొదట హెపార్ సెల్స్ ఇచ్చారు. హెపార్ సెల్స్ ఇంపల్సివ్ గానీ వాళ్ళు వాళ్ళు చేసినవి కాదు కదా. ఇది ఆ అమ్మాయి ఏమో క్రుయాలిటీ ఫైర్లో పడేయడం, తర్వాత ఇద్దరు కొట్టడం, దొంగతనం అనేది దాన్ని చేయడం అంటూ ఉన్నది. హెపార్ సెల్స్ చేయడం అంటూ లేదు కదా. ఓన్లీ ఇంపల్సివ్ కాదు కానీ దాన్ని చేయడం అంటూ లేదు. కానీ హెపార్ సెల్స్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం అవ్వలేదు మేడం. మీరేమైనా క్లియర్ చేస్తారేమో. ఆవిడ ఆ బేసిస్ ఏ బేసిస్ మీద ఇచ్చానో చెప్పారు కదా, డిస్ట్రక్టివ్ నేచర్ కి ఆవిడ మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. డిస్ట్రక్టివ్ నేచర్ హెపార్ అంటే సెల్స్ బోల్డ్ అని చెప్పారు చూడండి, ఆవిడ బోల్డ్, ఆ పిల్ల బోల్డ్ అని కూడా చెప్పారు, చూసారా ఇక్కడ చెప్పారు ఆవిడ కదా, బోల్డ్ అండ్ నాటీ బిహేవియర్ కదా ఆవిడ చెప్పారండి. ఈ దొంగతనం చేయడం ఇవన్నీ ఓకే, బోల్డ్ ఇది చూపెట్టడం చూడండి, బోల్డ్ నాటీ బిహేవియర్, కోరల్సమ్. వీటన్నిటికంటే దాంట్లో ఎక్కువ స్ట్రెస్ చేసింది నాటి ఆ పిల్లగాలుగా బైట్స్ అదర్ చిల్డ్రన్, థ్రోస్ థింగ్స్ అవుట్ ఆఫ్ ద విండోస్. ఆవిడ ఇవి తీసుకున్నారు మరి. బెటర్మెంట్ వచ్చింది కాబట్టి మనం ఏం మాట్లాడడానికి కూడా లేదు. నాకైతే పూర్తిగా అయితే అర్థం కాలేదు పేపర్ సెల్ఫ్ ఎందుకు ఇచ్చారంటే, నేను బెటర్మెంట్ అనుకున్నా ఆ బోల్డ్ నేచర్, చూడండి చెప్తాను చూడండి మేడం. బోల్డ్ నేచర్ అంటే బోలాగా ఉంటుంది కదా, ఆ నాటీ బిహేవియర్ అంటే పిల్ల చేష్టలు కదా, దాంతో కూడి ఫైర్ లో పడేయటం, ఈ మూడు కనెక్ట్ చేసుకుంటే ఆ టైం బోల్డ్ నేచర్ ఉన్న అమ్మాయి అలాంటి డిస్ట్రక్టివ్ నేచర్ ఉండకూడదు కదా. మేడం అంటే ఏంటి, ఆ టైంకి అలా అనిపించి ఆ అమ్మాయి చేస్తోందని అర్థం. హెపర్ లో అనిపిస్తుంది కానీ చేయదు. ఎందుకు చేయరు? చేయరు మేడం. హెపర్ లో అనిపిస్తుంది అంతే, చేయడం అంటూ ఉండదు. చేస్తారు, హయ్యర్ పొటెన్సీస్ లో చేస్తారు. ఈకే గారు చెప్పారు, ఈకే గారు చెప్పారు. సరే సరే మేడం. ఎందుకంటే నేను ఈకే గారివి లెక్చర్స్ వింటూ ఫస్ట్ టైం క్లాసెస్ చెప్పాను ఇప్పుడు 2003 సంవత్సరం, 2004-05 సంవత్సరంలో. అప్పుడు నాకెందుకు గుర్తుందంటే, వాడు బార్బర్ షేవింగ్ చేస్తూ ఉంటాడు, వాడికి సడన్ గా ఇంపల్స్ వస్తుంది, అంటే షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ చూస్తే కట్ చేసేయి అని. అదే హైయర్ పొటెన్సీ అవసరమైనటువంటి వాడు ఇంటెలెక్ట్ అది ఎఫెక్ట్ అయిపోతుంది కదా, వాడు కట్ చేసేస్తాడు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. సరే అయితే ఓకే మేడం. అంది ఇక్కడ ఈవిడ కూడా చెప్పారు చూడండి, హైయర్ పొటెన్సీస్ వేశాను అని కదా అని అనుకుంటున్నా. అంటే నేను కరెక్ట్ అని చెప్పలేను కానీ ఎందుకు ఈవిడ వేశారని ఆలోచించినప్పుడు నాకు ఇలా తట్టింది. అయి ఉండొచ్చు, మనకి తెలియదు, అంతే, నాకు తెలియదు. కానీ వీడికి అన్నింటిలో బెటర్మెంట్ రావడం అంటే బిట్వీన్ ద లైన్స్ కొన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు చూడండి ఈ ఆరం మెట్టే చూడండి, మనకి అసలు ఆ అమ్మాయిని చూస్తే మీరు ఆరం మెట్టు యాసిడ్ పాస్ అనుకోరు, పలుస్టులా అనేసుకుంటారు. అవును మేడం, అవును. అంత బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన కేసు. ఆ పాప అంటే చాలా ప్యూర్ పలస్టులు అలా ఉంటుంది, కానీ అమ్మాయి పలస్టులా కాదు, ఆరం మెట్టు. తర్వాత ఇప్పుడు యాసిడ్ పాస్ లోకి వెళ్ళింది, తర్వాత ఏంటో గెలుస్తుందో మనకు తెలియదు కానీ అనుకుంటున్నాం ఇలాగని. అట్లా ఉంటుంది, చాలా సటిల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ తో వచ్చిన వాళ్ళవి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.